ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక టేస్టీ ఫిష్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టారంటే వెంటనే ఆ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నౌ ప్రిపరేషన్ మెథడ్. నేను ఒక 1.5 కిలో చేపలు తీసుకున్నానండి. అందులో ఒక 10 పీసెస్ పైన ఇలాగా కట్ చేసుకున్నాను ఫ్రైకి. దీన్ని పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు, నిమ్మకాయ బాగా పిండేసి పెట్టుకున్నానండి రాసేసి. దీనిపై కోటింగ్కి ఇప్పుడు ఏమేమి మిక్స్ చేస్తానో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. 1.5 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి. అలాగే 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మీకు స్పైసీకి తగినంత చిల్లీ పౌడర్ వేసుకోండి. నేను ఈ చిల్లీ పౌడర్ అనేది హోల్ గరం మసాలా వేసి పట్టించిన హెల్తీ కర్రీ పౌడర్ అండి. పట్టా, లవంగము, షాజీరా, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, మిర్చి అన్నీ వేసి పట్టాను. ఇందులో కొద్దిగా ఫిష్ ఫ్రై మసాలా వేస్తున్నాను. అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి తగినంత వాటర్ వేసుకొని మనము దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను, అది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పైన ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ మొత్తం మసాలాలని బాగా ఈవెన్గా కలుపుకొని, నేను నిమ్మకాయ పిండుకోలేదండి, ఎందుకంటే నేను ఒక నిమ్మకాయ మొత్తము వేసి ఈ చేపల్ని నేను క్లీన్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ కాసేపు కొంచెం ఉప్పు, పసుపు వేసి ఊరబెట్టేశాను నిమ్మకాయతో. కాబట్టి ఇప్పుడు నేను వేయలేదు. కొద్దిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. గుమ్మగుమ్మలాడిపోతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తము తగినంత వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మనము ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను చేతితో కలుపుతాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీకెండ్స్లో గెస్ట్లు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది బగారా రైస్లకి, అలాగే పప్పుచారు, పప్పు అన్నానికి, సాంబార్కి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫిష్ కర్రీ. నా వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ అడిగిన మేరకు నేను ఈ ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. కామెంట్లో పెట్టారు, నాకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించండి మేడం అని. సబ్స్క్రైబర్ అడిగిన మేరకు నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలిపారంటే ఖచ్చితంగా నేను మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా, మొత్తము చేపలన్నిటికీ ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకునేసారి అప్లై చేసి, ఈ చేపల్ని ఒక 1 అవర్ అన్నా లేకపోతే 2 అవర్స్ అన్నా, హాఫ్ ఎన్ అవర్ అన్నా ఫ్రీజర్లో పెట్టేయండి. ఫ్రీజర్లో పెట్టేశానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, నేను 1 అవర్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మీడియం మంటకి టర్న్ చేసుకొనేసి ఈ చేప ముక్కలన్నీ వేసేసి చక్కగా మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసుకుంటూ, మరి లో ఫ్లేమ్ పెట్టుకోకూడదు, హై టు మీడియం మంట పెట్టుకొని చక్కగా 2 వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్క వేసిన వెంటనే గరిటెతో మనం కలపకూడదు. ఒక 3 మినిట్స్ కాకుండా 2 మినిట్స్ అలా ఫ్రై చేసినాక చక్కగా ఓపిక్గా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కింద ఫ్రై అయిపోతే ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఒక ఫోర్కు గరిటె సహాయంతో ఇలాగ 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేశారంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి నా మెథడ్లో ట్రై చేయండి, మళ్ళీ ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారు. సూపర్ క్రిస్పీగా ఉంటాయన్నమాట. సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుందో. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, ఆ ఫ్లేవరు
చికెన్ ఫ్రైకి ఫిష్ ఫ్రైకి బాగా పడుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఫిష్ ఫ్రై ముక్కలన్నీ. ఇలాగే నేను 3 రౌండ్స్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేస్తున్నానండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను 2 రకాల ఫిష్ కర్రీలు చేసి పెట్టున్నాను. ఒకటి వచ్చి విలేజ్ స్టైల్, ఒకటి వచ్చి నెల్లూరు చేపల పులుసు చేసి పెట్టున్నానండి. దాన్ని కూడా వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. చక్కగా రెండో రౌండ్ కూడా పూర్తి అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయిన దీన్ని కూడా తీసుకొనేసి రిమైనింగ్ ఉన్న 3 ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకునేద్దాము. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకొనేసి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొనేస్తున్నాను. సో టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. నిమ్మకాయ కానీ నేను ఆల్రెడీ ఒక 3 పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. ఇలాగ నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని తిన్నారంటే వారేవా ఉత్తదే కూడా తినేయచ్చు, అంత బాగుంది. వేడివేడిగా నేను ఒక 2 పీసులు తిని చూసానండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుందా? మరి కిందకి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళి టేస్టీ ఫిష్ ఫ్రై ట్రై చేయండి. సో క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అలాగే కొత్తవారు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్స్ కూడా తెలిపారంటే షూర్గా ట్రై చేస్తాను నేను. చూసారు కదా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో, పైన కూడా ఎంత క్రిస్పీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. రేపు మరో మంచి రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.